ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా తొలి వన్డే గెలిచి బోని కొట్టిన ఆనందంలో ఉన్నప్పటికీ అభిమానులను ఒక పెద్ద ఆందోళన వేధిస్తోంది. భారీ అంచనాలతో బ్లూ జెర్సీలో కంబ్యాక్ ఇచ్చిన స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఘోరంగా ఈ మ్యాచ్లో నిరాశపరిచారు. ఈ ఇద్దరి వైఫల్యంతో 259 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో పర్వాలేదనిపించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ స్వింగ్ కండిషన్స్కు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. క్రీజ్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ 21 బంతులాడినా కేవలం 11 పరుగులకే శామ్ కరన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మరోవైపు గాయం తర్వాత టీంలోకి వచ్చిన విరాట్ కోహ్లీ 6 బంతుల్లో ఒక 4 కొట్టి టచ్లోకి వచ్చినట్టు కనిపించినా కూడా జోఫ్రా ఆర్చర్ వేసిన డెలివరీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. కనీసం రివ్యూ కూడా తీసుకోకుండా పెవిలియన్ బాట పట్టడం ఫ్యాన్స్ను షాక్కు గురిచేసింది. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ పై ప్రెషర్ పీక్స్లో ఉంది. నెక్స్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాణించకపోతే వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళను భర్తీ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. Taste the Daily.